సో మనతో పాటు పంగల పవనిత బాలకృష్ణ గారు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన, ఈనాడు పార్టీలకు అతీతంగా ఈనాడు ప్రజలు ఓట్లేసి ఇక్కడ గెలిపించినారు నమ్మకంతో. సో వారికి కంగ్రాచులేషన్స్ చెప్తాను. సో ఎట్లా అనిపించిందమ్మా? ముఖ్యంగా మీరు అందరి మద్దతుతో గెలిచినారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పల్లెపాడు గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నేను అన్ని గ్రామాభివృద్ధి పనులు చేస్తాను. ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మనం చూసుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలుగా మహిళలకి రాజకీయ పరంగా కూడా అవకాశాలు లేకపోయినా కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈనాడు పొలిటికల్గా కానీ అదేవిధంగా ఉద్యోగాల పరంగా కానీ పురుషులతో పాటు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. సో ఈనాడు రాజకీయంలో కూడా మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. సో తమకి ఈనాడు అవకాశం రావడం, మహిళా అభ్యర్థిగా ఈనాడు గ్రామ ప్రజల మద్దతుతో గెలుపొందడం జరిగింది. సో అంచెలంచెలుగా ఇదే విధంగా మహిళలు కూడా ఎదగాలని చెప్పేసి మేము కూడా కోరుతాం. సో మనతో పాటు ముఖ్యంగా తన సతీమణి గారికి సపోర్ట్ చేయడం, సో బాలకృష్ణ గారు కూడా నిత్యం ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉంటూ ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నానంటూ ప్రజల్లో ఉంటూ ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, రోడ్స్ కానీ ఇందిరం ఇల్లు కానీ సంక్షేమ పథకాలు కానీ రావడానికి కీలకంగా కృషి చేసినటువంటి వ్యక్తి. సో అది చూసి ఈనాడు పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపించినారు. సో బాలకృష్ణ గారు మొత్తానికి కంగ్రాచులేషన్స్. ఈనాడు అందరి మద్దతుతోని మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మద్దతుతో గెలుపొందినారు. సో ఎట్లా అనుకుంటున్నారు? ఏమనిపించిందన్న ఈ యొక్క 10-15 రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల వాతావరణం ఎట్లా అనిపించింది? ముందుగా మీకు E7 న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్లో భాగంగా మీరు కూడా గ్రామ ప్రజలు ఎలక్షన్ కాకముందు గ్రామ ప్రజలతోటి అందరితోటి ఇంటర్వ్యూ చేసినందుకు వాళ్ళు కూడా బాలకృష్ణ అయితేనే బాగుంటుంది, ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి గ్రామ ప్రజల అండదండలతోటి అన్ని విధాలుగా ఏ పదవి లేకుండా ఇన్ని చేస్తున్నాడు కనుక ఆయన గెలిస్తే మా సంతోషంగా ఉంటామని ఇవాళ ఆనాడైతే చెప్పిన ప్రజలు, మీకు ఇంటర్వ్యూలో చెప్పిన ప్రజలు ఈ రోజు నాకు అఖండ మెజార్టీతోటి 100కు పైగా మెజార్టీతోటి గెలిపించిన పల్లెపాడు గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, మాజీ సర్పంచులకు, మహిళలకు, యూత్ సభ్యులకు, అన్నలకు, అక్కలకు అందరికీ పల్లెపాడు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే గారి అండదండతోటి నేను గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం నేను ప్రాణం దేనికైనా ఎమ్మెల్యే ఓట్లకు కానీ ఎంపీ ఓట్లకు కానీ అన్నిటికీ సహకరించిన. ఇప్పటికి కూడా నాకు బీర్ల ఐలయ్య గారు ఒక్క ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేసి నా బాధలు, ఊరు బాధలు ఏది చెప్పినా కూడా అన్ని చేసిండు కనుక, అధికారం లేకున్నా కూడా ఊర్లో చనిపోయినా బతికినా అందరికీ మేము ఎప్పుడు పిలిచినా పేదవాళ్ళకు న్యాయం చేసిండు కనుక ఇంకా నేను సర్పంచ్ని అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎమ్మెల్యే గారి అండతోటి ఇప్పటికీ ఒక 11 ఇండ్లు ఇందిరామ ఇండ్లు తీసుకొచ్చాము. ఇప్పటికీ ఒక ఇంకా 25-30 ఇండ్లు అతి త్వరలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి 25-30 ఇండ్లు తీసుకొచ్చి మా గ్రామానికి పేదవారికి ఇల్లు కట్టిస్తాను. మరి అలాగే సీసీ రోడ్లు కొంచెం సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు చేపిస్తాను. డ్రైనేజీలు ఉన్నాయి, డ్రైనేజీలు చేపిస్తాను. గ్రామ పంచాయతీ బిల్డింగు ఒకటి, అండర్ డ్రైనేజీలు మా ఇంటి ఇక్కడికి వెళ్ళి పెత్తండకు ఒక డాంబర్ రోడ్డు మిగిలి ఉంది కలగా, అది కూడా చేయిస్తాను. అలాగే ఎస్సీ కమిటీలు చాలా రోజుల నుంచి ఇక్కడ ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నది కనుక ఎస్సీ కమిటీలు లేదు కనుక మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని ఫస్ట్ ఎస్సీ కమిటీలు, గ్రామ పంచాయతీ బిల్డింగు, ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చి మా ఊరిని 5 సంవత్సరాలలో ఒక కొడుకుగా ప్రతి ఒక్క ఇంటిలో నా సభ్యునిగా పేరు తెచ్చుకొని పార్టీలకు అతీతంగా నాకు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పూర్తి మద్దతుతోటి నన్ను గెలిపించిన ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాను, నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. ఏ ఆపదొచ్చినా సాపదొచ్చినా నేను ఉంటా, ఎక్కడికైనా వస్తా. గ్రామ అభివృద్ధిని స్ట్రీట్ లైట్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ సమస్య ఉన్నా కానీ ఇప్పటికీ కూడా నాకు ఇప్పుడు గెలవగానే ఫోన్లు వస్తున్నాయి. స్కూల్లో కొంచెం సమస్య ఉందని చెప్పేసి హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ప్రతిది ఒక సిస్టమేటిక్ 5 ఏళ్ల పవనిత బాలకృష్ణ గారు సర్పంచ్ చేస్తే ఎలా ఉండాలని చెప్పేసి ఒక 100 ఏళ్ల చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా పల్లెపాడును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధిలో భాగంగా ముందుంటానని, అందరి సహకారం తీసుకుంటానని తెలియజేస్తూ నమస్కారం. 15 రోజుల వాతావరణము గ్రామంలో ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు ఒక స్థానికుడిగా ఉన్నారు, ఈ రాజకీయ అవకాశం రావడం, సో ఎట్లా అనిపించింది? అంత వాతావరణం ఎట్లా ఉండదు సార్? నాకు ఫస్ట్ రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచే ప్రజలందరూ సర్పంచ్ అని అన్నారు. ఓకే.
ప్రతి ఒక్కరు సర్పంచ్ నమస్తే అన్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్ ప్రకటించిందో గవర్నమెంట్ షెడ్యూల్ రాకముందు నుంచే సర్పంచ్ బాలకృష్ణ సర్పంచ్ అన్నారు కనుక వాళ్ళ నోటి మాటనే ఇప్పటికీ సర్పంచ్ అయినా నేను. నేను ఏ బాధ కూడా పడలే. ఈ ఓట్లు నాకు ఖచ్చితంగా వస్తాయని ప్రతి ఇంట్లో ప్రతి ఎవరు కలిసినా, పెద్ద మనుషులు కలిసినా అన్ని పార్టీలో సర్పంచ్ నమస్తే అని అన్నారు కనుక ఆ ఊపుతోటే, వాళ్ళ మద్దతుతోటే, పబ్లిక్ రైతులతోటి పేదవారితో నేను ఎప్పటికి ఉంటాను కనుక వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ సర్పంచ్ అని నన్ను ఇప్పటిదాకా అన్నారు కనుక ఆ నిలబెట్టుకున్న భారీ మెజార్టీ తోటి, మండలంలో భారీ మెజార్టీ తోటి గెలిచిన కనుక 100కు పైగా మెజార్టీతో గెలిచిన వాళ్లకు సంతోషంగా ఉంది. అప్పుడు సంతోషంగానే ఉంది, ఇప్పుడు సంతోషంగా ఉంది. ప్రజలు 5 ఏళ్ళు అందుబాటులో ఉండి ఏది ప్రతిదీ కానీ పర్సనల్గా కానీ వారికి ఏ సమస్య వచ్చినా ఒక కొడుకై ఒక తమ్మినై అని అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మోడల్, ఒక రాష్ట్రంలోనే తుర్కపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామాన్ని నా వంతు కృషిగా నేను చదువుకున్నా, మా వైఫ్ గారు కూడా పవనిత గారు చదువుకున్నారు కనుక మాకు ఒక మోడల్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. నాకు గ్రామ ప్రజలందరూ సహకరించండి. ఒక మోడల్ గా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం కనుక నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సో మొత్తానికి అసలు మీరు రాజకీయ ప్రవేశం, ఈ రాజకీయ నేపథ్యానికి ఎందుకు టర్న్అవుట్ అవ్వడం జరిగింది? ముఖ్యంగా బాలకృష్ణ గారు, నేను ప్రజా ప్రశ్నగా మేము అడుగుతాం. నేను 10వ తరగతి దాకా ఫస్ట్ 5th క్లాస్ దాకా ఇక్కడ చదివాను, పల్లెపాడు స్కూల్లో చదివాను. 6th నుంచి 10th వరకు ఇక్కడ తుర్కపల్లిలో ఉండే. నాకు అప్పుడు సైకిల్ బస్సు లేకుండే. 95-96లో నడుచుకుంటూ వెళ్ళి 10th క్లాస్ దాకా తుర్కపల్లిలో చదువుకున్నా. నడుచుకుంటూ వచ్చి చదువుకొని ఇంటర్మీడియట్ చేసిన. ఇంటర్మీడియట్ సిటీలో చేసిన. అక్కడనే కంపెనీలో పని చేసుకుంటూ ఆర్థికంగా నాకు 3 అక్క చెల్లెళ్ళు, మా అమ్మ నాయన ఉండే. మేము ఆర్థికంగా తక్కువ ఉండే. అక్క చెల్లెల పిల్లల కోసం చదువుకుంటూ సిటీలో ఉండి పార్ట్ టైం కాలేజ్ చేసుకుంటూ అట్లే వచ్చి గ్రామంలో నాకు కూడా అందరూ పార్టీలో ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ లో కూడా. నాకు మా తాత ఒక మాట చెప్పింది. మా తాత మా నాయన మాకు జమానాలో ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ పెంకలతోటి కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది కనుక ఎప్పటికైనా మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎదగాలనుకుంటే, పోవాలనుకుంటే, ఓటు వేయాలనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకే వేయాలని చెప్పి మా తాత మా ఆయన చెప్పింది కనుక ఆ లక్ష్యంతో చిన్న ఊర్లో నేను కూడా అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో ఒక్క అతను ఉండే. ఆ ఒక్క అతను వెంబడి నేనుండి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే పల్లెపాడు అన్నట్టు తీసుకొని వచ్చి ఇలా ఎమ్మెల్యే గారు బిషమేగౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా డాంబర్ రోడ్ వేయడం కానీ, సిసి రోడ్లు కానీ, అప్పుడు ఇందిరా మిల్లు కానీ అన్ని చేయించిన. అప్పటి నుంచి నేను యాక్టివ్గా తిరుగుతున్నా. ఇంకా నాకు మంచిగా అనిపించింది, ప్రజల మద్దతు మంచిగా అనిపించి నేను పూర్తి స్థాయిలో నేను మా కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ, మా అక్క చెల్లెలు, మా నాయన అందరూ సాధాగా మా తమ్ముడు అందరం కలిసి ఉమ్మడి కుటుంబం లెక్క వండుకుంటూ రాజకీయంలో నా వంతు కృషిగా బ్యాంకులలో లోన్లు కానీ, క్రాప్ లోన్లు కానీ, పోలీస్ స్టేషన్ పంచాయతీలు కానీ, కరెంటు సమస్య ఉన్నా కానీ ఏదైనా ముందుండి నడిపించడానికి నాకు అలవాటు అయిపోయింది. అది సామాన్యుడిగా ఉండడం కంటే ఈనాడు పదవిలో ఉంటే ఇంకా గ్రామానికి సేవ చేయగలని అనుకున్నాను. ఇక నేను ఒక సర్పంచ్ అయినాం కనుక ఇంకా ఎక్కువ రెట్టింపు అధికారం ఉంది. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి అండదండలు, మా ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి కనుక ఇంకా రెట్టింపు తోటి పల్లెపాడును ఒక రోల్ మోడల్ గా, తెలంగాణలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దానని కోరుకుంటూ కంకణం కట్టి మళ్ళీ మధ్యలో 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు ఎప్పుడైనా రావచ్చు, మేము ఇంటర్వ్యూ చేయొచ్చు. బాలకృష్ణ గారు వాట్సాప్ అని నాకు చెప్తారు, అదే ద్వారా ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. సో అసలు మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గురువుల కంటే ముందు మన తల్లిదండ్రి చాలా ఇంపార్టెంట్. వాళ్ళే సమాజంలో ఏ విధంగా ఉండాలి, మనం ఏ స్థాయిలో ఉండాలి, పబ్లిక్ లో సొసైటీలో గౌరవంగా బతకాలని చెప్పేసి మొదటగా మనం చదువు కానీ సంస్కారం నేర్పించేది తల్లిదండ్రులు. సో మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రి గురించి ఏం చెప్పాలి? మా కుటుంబ నేపథ్యంలో మా తల్లి, తండ్రి, మా నాయనమ్మ, మా తాత ఉండే. మా తాత చాలా సిస్టమేటిక్ ఉండే. మా తాత అందరు ఏది అయినా కూడా ఒకరింటికి పోకపోయేది, ఇది వాళ్ళ పని ఏందో చేసుకునేది. మాకు మేకలు ఉండే, గోదలు ఉండే. మాకు రైతు కుటుంబం నుంచి వచ్చినాము. ఎప్పుడు పొద్దున్న లేస్తే బాయికాడనే ఉండేది. మాకు మేకలు, బర్రెలు ఉండేది. మళ్ళీ 2-3 వేరే బావులు అది కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేసుకుంటా. నేను కూడా బడికి పోయేటప్పుడు 1 గంట సేపు నాగలు దున్నేవాడిని, వచ్చేవాడిని. మేకలకు చూసుకునే వాళ్ళం, బర్రెలు చూసుకునే వాళ్ళం, పాలు వండుకొని ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటాం. మా అక్క చెల్లెల పెళ్ళిళ్ళు
ఫస్ట్ 3 అక్క చెల్లెలు మా తోడ. ఆ అక్క చెల్లెల పెళ్ళిళ్ళు చేసుకుంటూ మా నాయనమ్మకు, మా తాతకు, మా నాయనకు, మా అమ్మకు తోడుగా వండుకుంటూ, అలాగే నా పెళ్లి చేసుకొని ఒక్కొక్కడికి మెట్టెక్కించుకుంటా జేసీబీ కొనుక్కున్నా. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉండే. 1 లక్ష రూపాయలతోటి ఒక చిట్టి పెట్టి, ఒక 4-5 లక్షల చిట్టి పెట్టి 2015లోనే నేనంటూ ఎన్ని రోజులు కంపెనీలో చేస్తాము, అమ్మ నాన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి 2015లోనే ఒక 5-6 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని మిగతా పైసలు బ్యాంక్ లోన్ తీసుకొని కొత్త జేసీబీ కొనుక్కొని అప్పటి నుంచి నాకు రోజుకు 4,000, 5,000, 2,000, 3,000 వచ్చేది. డ్రైవర్ నడిపి కుటుంబాన్ని చదివేది. నా కుటుంబాన్ని అప్పటి నుంచి నాకు ఏ బాధ లేకుండా ఉన్నా అండి. ఎవరు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా, ఎమ్మెల్యేకి ఇచ్చినా తీసుకొని చేశాను. నాకు ఒక జేసీబీ అనేది నాకు టర్న్ ఓవర్ తిప్పింది. అప్పటి నుంచి మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం, మా పిల్లల చదువులు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాం దేవుని అదృష్టంలో. ఖచ్చితంగా ఇప్పుడు కూడా రెట్టింపు తోటి మా ఫ్యామిలీని కానీ మా తమ్ముడిని కానీ జీవితంలో మర్చిపోకుండా వాళ్ళకి ఏ హాని జరగకుండా చూసుకుంటానని. ముఖ్యంగా తల్లిదండ్రి గురించి మీరు ఏం చెప్పాలనుకో, ఎందుకంటే ఇంత కష్టంలో మీరు అన్ని స్టెప్స్ ఎదుర్కొంటూ ఒడిదుడుకులు కష్ట సుఖాలు అన్ని చూసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీ మ్యారేజ్ లైఫ్ ని మీ సంసారాన్ని చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినారు కదా. సో మీరు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా తల్లి తండ్రి ఇద్దరికి, లలిత నరసింహ, మా డాడీ మా మమ్మీకి ఇద్దరికి నేను బతికినన్ని రోజులు వాళ్ళకు రుణపడి ఉంటా. నా జన్మ ధన్యమైంది. వాళ్ళ కడుపులో పుట్టడమే నా జన్మ ధన్యమైంది. ఊరందరూ కూడా మా నాయన మా అమ్మ అప్పుడు కూడా నన్ను ఏ మాట లేదు. సర్పంచ్గా చేయకముందు కూడా ప్రజలతో ఉంటే ఎప్పుడు నా ఇంటికాడ 10 మంది 5 మంది ఉండేది. అప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు మా ఇంటికాడ ఏ పంచాయతీ కానీ ఉండేది. ఒక్కనాడు కూడా పోకు బిడ్డ వాళ్ళ దానికి ఉంటే సమస్య వచ్చింది పో బిడ్డ అని చెప్పేసి మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. పో సమస్య అని ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తున్నావు, నీకు కూడా ఏదో భగవంతుడు చూస్తాడు, వాళ్ళకు కూడా కష్టం వచ్చింది కనుక ఆ కష్టాన్ని నువ్వు కూడా తీస్తే నీకు కూడా పిల్లలు ఉన్నారు, ఒకరు ఆశీర్వదిస్తారు, ఓ బిడ్డ అని చెప్పేసి నన్ను ముందుకు వెళ్ళనిచ్చిరు. వాళ్ళు ముందుకు వెళ్ళనియకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. నేను ఏదో కంపెనీలోనో లేకపోతే బర్రెలో ఆవులో కాసుకొని ఉండేవాడిని. వాళ్ళు కూడా వాళ్ళను ఎప్పటికీ జీవితాంతం నాకు అమ్మ నాన్న దొరకడం నా భార్య దొరకడం చాలా అదృష్టవంతుడు నేను. సో ముఖ్యంగా పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఈనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడో ఈనాడు ఒక గ్రామానికి ముఖ్యమంత్రిగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన కర్తగా ఏది సమస్య వచ్చినా బాలకృష్ణ పవనిత గారి దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? గర్వంగా ఉంటది కదా, అరే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్ అయినటువంటి హోదా ఉంటుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా అండి. ఒక పండుగ వాతావరణం నాకు ఉన్నది. రోజు పండుగ వాతావరణంలోనే ఉన్నాను. నన్ను ప్రజలు గెలిపించి సపోర్ట్ చేసి నువ్వు మాత్రమే ఈ ఊరికి అభివృద్ధి చేయగలవు, ఒక యువకుని సామర్థ్యవంతునివి, ఒక ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నది, ఒక ఎమ్మెల్యే గారు అండదండలు మీకు ఉన్నాయి కనుక ఏదైనా తీసుకురాగలుగుతావు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి చేస్తాడు అనే నమ్మకం నా మీద ఉన్నది కనుక నేను కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పల్లెపాడును రోల్ మోడల్గా తీసుకొచ్చి మా అమ్మ నాయనకు మంచి పేరు తెచ్చిస్తా, గ్రామ ప్రజలకు అందరికీ మంచి పేరు తీసుకొచ్చి 5 ఏళ్లలో ఒక మంచి అభివృద్ధి చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను. సో మీరు గ్రామ ప్రజలందరి మద్దతుతోనే పార్టీలకు అతీతంగా గెలుపొందడం జరిగింది కదా. అసలు ఒక సర్పంచ్ అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే మీకు కొన్ని ఉంటే 10 మందిని చూడొచ్చు, కొంతమంది ఒక పదవి ఇచ్చినాక ప్రజలు ఓటు మద్దతుతో గెలిచినాక నిర్వీర్యం చేయడం, పట్టించుకోకపోవడం. అసలు ఒక సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి, ఒక నాయకత్వం అంటే ఎట్లా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ప్రజలు గెలిపించినటువంటి నాయకుడు ఎట్లా ఉండాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ జవాబుదారిగానే ఉంటాను. జవాబుదారిగా వాళ్ళు ఏది సమస్య వచ్చినా జవాబుదారిగానే స్వీకరించి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళతోటి ఒక కుటుంబ సభ్యునిగా మా కుటుంబ సభ్యుడు అనే విధంగా చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్ని రకాలుగా ఏ సమస్య వచ్చినా అభివృద్ధి చేసి ఒక మోడల్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అలాగే నాకు కూడా ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు భగవంతునికి, మా తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు, అలాగే నేను ఇక్కడ మాకు సర్పంచ్ అవకాశం వచ్చినందుకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అధికార పార్టీ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వేరే పార్టీ ఉండి నేను కాంగ్రెస్ అయి ఉండి వేరే పార్టీ అధికారంలో ఉంటే నేను సంక్షేమ పథకాలు తీసుకురాలేనేమో అనేది ఒక మనసులో ఒక బాధ ఉండేది. ఆ దేవుని అదృష్టం, భగవంతుని అదృష్టం వల్ల అక్కడ అధికార పార్టీ వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు ఇక్కడ అవకాశం వచ్చింది, అక్కడ అవకాశం వచ్చింది కనుక నేను కొట్లాడి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో
గౌరవ పెద్ద మనుషులు అందరితోటి అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. సో మీరు అన్నారు నేను పల్లెపాడు గ్రామంలోనే చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో. సో ఈనాడు రాష్ట్ర రాజకీయాలు చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈనాడు చదువుకొని కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈనాడు మీరు చెప్తా ఉన్నారు పల్లెపహాడ్ గ్రామంలోనే నేను చదువుకున్నానని. ఈనాడు మీ ఉపాధ్యాయులకి ఎందుకంటే గర్వంగా ఉంటుంది, అరే మా స్టూడెంట్ సర్పంచ్ అయినాడు. మీరు కూడా అనుకోండి, సరే స్కూల్ ఇట్లుంది, నేను డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు చాలా కీలకం, రేపటి భవిష్యత్తుకి విద్యార్థులే పునాదులు కదా. సో మీ ఉపాధ్యాయులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? స్కూల్ పైన మీ ఒపీనియన్ అంటే మీ ఉపాధ్యాయులు ఏం గుర్తు చేస్తారు? ప్రత్యేకంగా నాకు విద్య బోధించిన టీచర్లు సార్లందరికీ వాళ్ళు ఎక్కడున్నా మంచిగా సంతోషంగా ఉండాలని, మీ శిష్యుడు సర్పంచ్ అయ్యిందని మీరు గౌరవించాలి. మీకు కూడా ప్రత్యేకంగా అందరికి కలుస్తాను. ఇప్పుడు కూడా నేను కూడా సర్పంచ్ కాకముందు కూడా 26 జనవరికి 15th ఆగస్టుకు నాకు తోచిన సాయం కూడా నేను పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ నేను కూడా కొన్ని చేశాను. నా దగ్గర పేపర్ కటింగ్లు నా దగ్గర ఉన్నాయి. ఒక 10-12 సంవత్సరాల అవతల కూడా నేను స్కూల్కు సమాజ సేవ చేశాను. పిల్లలకు పెన్సిళ్ళు కానీ ఆ బాధ ఏందో నాకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కనుక ఆ బాధ ఏందో నాకు తెలుసు కనుక కొంతమంది కూడా లేవు కనుక పెన్సిల్ ఉండొచ్చు, పెన్ను బుక్లు లేక కూడా వాళ్ళందరూ నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా స్కూల్ అంటే నాకు గౌరవం. నేను ప్రైవేట్లో వేద్దాం అనుకున్నాను. ఒక ఇద్దరు బిడ్డలు గవర్నమెంట్లో వేసాను. ఇప్పుడు నా బిడ్డ ఇప్పుడు 8th క్లాస్. అందరు నన్ను చెప్పారు, నాకు నువ్వు ఒక తెలివికల్లో నువ్వు ఒక పెద్ద మనిషివి, నీ బిడ్డనే ప్రైవేట్ స్కూల్ వేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ పల్లెపల్లిలో ఉన్న హెడ్ మాస్టర్, ఆ టీచర్స్ వాళ్ళ బృందం అంతా మా ఇంటికి వస్తే ఒక బిడ్డను ప్రైవేట్లోకి వెళ్ళి తీసి కూడా 2 years నుంచి ఇప్పుడు ప్రైవేట్లో చదువుకున్నామని తీసి కూడా ఇప్పుడు పల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్లో నా నడిపి బిడ్డే 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతుంది. ఎందుకంటే నేను ఒక మోడల్ కావాలి. సర్పంచ్ కాకముందుకే నేను 2 years కింద వేసిన కనుక ఇంకో పాప, నా పెద్ద పాప కూడా ఇప్పుడు 10th క్లాస్ గురుకుల్లో బీబీనగర్ గురుకుల సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఆమె ఇప్పుడు 10th క్లాస్ ఆమె అభ్యసిస్తుంది. ఆమె గవర్నమెంటే. నా ఇంకో బిడ్డ కూడా గవర్నమెంటే కనుక ఇంకో బిడ్డను ప్రైవేట్ చేసిన వాళ్ళ స్టడీ ఎట్లుంటుందో అని చెప్పేసి చేసిన కనుక డిఫరెంట్ చేసిన స్టడీ బాగానే ఉంది. ఈ పల్లెపాడు స్కూల్ కానీ నేను ఎప్పటికైనా సర్పంచ్గా వెళ్ళలా స్కూల్ కోసం పనిచేస్తాను. ఎందుకంటే ఆ విద్యనే రేపు భవిష్యత్తుకు పునాది. నాకు తెలుసు ఆ బాధ ఏందో. విద్య నాకు అప్పుడు జోర బస్తలు పట్టుకుపోయి చదువుకునే రోజులు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన రోజులు, తుర్కపల్లికి నడుచుకుంటూ పోయే రోజులు ఉన్నాయి. కనుక నేను 5 ఏళ్ళు పల్లెపాడు స్కూల్ను ఏ సమస్య వచ్చినా, వాటర్ సమస్య వచ్చినా, పిల్లలకు స్టూడెంట్స్కి ఏమైనా సమస్య వచ్చినా, షూ సమస్య వచ్చినా, ఏమైనా నోట్బుక్ సమస్య వచ్చినా, స్కూల్ ఏమైనా డ్యామేజ్ అయ్యే సమస్య వచ్చినా తీసుకొచ్చి చేయించి వాళ్ళకు టీచర్లకు అందుబాటులో ఉండి ఏదైనా నేను కూడా ఒక స్టూడెంట్ లాగా, ఒక సర్పంచ్ కాదు స్కూల్లో నేను ఒక స్టూడెంట్ లాగా వారంలో 2-3 సార్లు విజిట్ చేసి ఏ సమస్య ఉన్న స్కూలును స్కూలు మా దగ్గర హాస్పిటల్ను ఈ రెండింటిని ఒక ముందంజలో ఉంచి వాటర్ సమస్య, స్కూల్ సమస్య, హాస్పిటల్ సమస్యను ముందుంచి ప్రతి పెద్ద మనుషులు ఏమైనా దవాఖానకు పోవాలంటే బయటికి పోతున్నారు కనుక అదే హాస్పిటల్ని చూసేటట్టు డాక్టర్ను కూడా ఊర్లే ప్రతి గల్లీకి గవర్నమెంట్ డాక్టర్ ఇక్కడ ఉన్నాడండి. ప్రతి గల్లీకి ఇంటింటికి తిప్పిచ్చేసి ప్రతి ఇంటికి ఆడ కూర్చుండు కాదు, ప్రతి ఇంటికి తిరిగి ఆరోగ్య సమస్యలు, బీపీ టెస్టు, షుగర్ టెస్టులు అవన్నీ పిల్లలకు తీసుకొచ్చి వ్యాక్సిన్లు ఇట్లా అన్ని అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మీరు డైనమిక్ గా ఉన్నారు, ఎందుకంటే ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. సో ముఖ్యానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఈనాడు పట్టుకొమ్మలు కార్యకర్తలు. ఈనాడు కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం, బలగం, శక్తి అన్ని. సో మీ కార్యకర్తలు, మీ గ్రామ ప్రజలు, యువత కానీ ఏ విధంగా మీకు సహకరించడం జరిగింది? ఎట్లా జరిగింది అంత ప్రచార కార్యక్రమాలు, యువత సపోర్ట్? పల్లెపాడులో కాంగ్రెస్ పార్టీ అందరూ రిజర్వేషన్ రాగానే అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ప్రపోజల్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు అయ్యుండి కూడా నాకు కంగ్రాట్స్ చెప్పారు. ఎందుకంటే నువ్వే గెలుస్తావు, మేము అభ్యర్థిని పెట్టినా కూడా గెలవలేము, గెలిచినా కూడా మళ్ళీ అతను కూడా చిన్న గ్రామ పంచాయతీ ఏదైనా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యిందని చెప్పేసి నాకు యువత అన్ని యూతులు, పల్లెపాల్లో ఉన్న అన్ని యూతులు, యువజన సంఘాలు అందరూ అలాగే పార్టీలు అందరు కలిసి మా కాంగ్రెస్ పార్టీ ఫుల్ మద్దతు చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీకి, యువజన సంఘాలకు అందరికీ పేరు నా యొక్క ధన్యవాదాలు. మొత్తానికి ఈనాడు రాజకీయంలో ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసినారు, రిజర్వేషన్ల పరంగా అవకాశం రావడం.
మిమ్మల్ని ప్రజలు గెలిపించడం జరిగింది. సో ఈ రాజకీయాలు అన్ని పక్కకు పెడితే అసలు పవనిత బాలకృష్ణగా మీరు ఈనాడు గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. అసలు బాలకృష్ణ మనస్తత్వం ఎలాంటిది వ్యక్తిగతంగా బాలకృష్ణ మనస్తత్వం చాలా సున్నితమైంది. నా గురించి చాలా మంది అనుకుంటారు బాలకృష్ణ ఏంది రాజకీయ నాయకుడు, చాలా మంది చాలా లీడర్లు తెలుసు, అన్ని పార్టీ నాయకులు తెలుసు ఆయన అని కొంతమంది చాలా మంది అనుకున్నారు. కానీ నేను ఏ సమస్య వచ్చినా పార్టీ చూడకుండా పెద్దలు కానీ ఎక్కడ సమస్య వచ్చినా హాస్పిటల్ ఊర్లో వేరే ఎవరికైనా ఆపద కలిగింది అనుకో ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ తీసుకుని నైట్ పోయి హైదరాబాద్ ఉండని గాంధీలు ఉండని కూడా చూసి వచ్చిన రోజులు, వాళ్ళకు ఆలన పాలన అతను డబ్బు లేకున్నా ఒక మాట తార నీకేం కాదు నువ్వు ఆరోగ్యంగా ఉండని చెప్పేసి అట్లా పలకరించిన రోజులు నా దగ్గర ఉన్నాయి. కనుక వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. నేను కూడా ఇప్పటికీ సున్నితమైన మనిషిని. ఈ పార్టీ చూడ ఎవరైనా కలిసినా నాకు ప్రౌడ్ ఉండదు. అక్క అంట, చెల్లె అంట, తమ్ముడు అంట, అల్లుడు అంట, బావ అంట, అంతే నమస్తే పెడతా. నేను నా ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి పెద్దలకు నమస్కరించడమే నేను. వాళ్ళకు చదువు రాకపోయినా నన్ను ఇప్పుడు పల్లెపల్ల ప్రతి ఒక్కరు నేనే ఫస్ట్ పెడతాను నమస్తే అని. వాళ్ళందరూ నమస్తే తమ్మి అంటారు. చాలా సంతోషం. ఎవరు పెట్టరు, నేను ఒక్కనే పెడుతున్నా కనుక ఇచ్చిపుచ్చుకునే గౌరవం నా దగ్గర ఉంది. వాళ్ళు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రా తమ్మి అని పిలిచి మాట్లాడి ఛాయ్ ఉంటే ఛాయ్ దాపించి ఏదున్నా థమ్స్అప్ అయినా దాపించి మర్యాదగా మాట్లాడిన నా ఊరు గ్రామం అంత మంచిగా ఉంది. నేను వాళ్ళ తలలో నాలుగేలాగా తిరిగిన కనుక వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో అన్న మీరు ఈనాడు ఎంతో కష్టపడి మీ తల్లి తండ్రి మిమ్మల్ని పెంచడం జరిగింది. ఈనాడు ఈ స్థాయికి రావడం ఆషామాషి కాదు. ప్రతి ఒక్కరు ఈనాడు ఏదైతే 9 నెలలు 9 మాసాలు తల్లి గర్భంలో మోసి కానీ పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఈ స్థాయికి ఏదో ఉన్నదో లేదో పెట్టి చదివించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చినారు. గ్రామానికి ఒక సర్పంచ్ గా మీకు అవకాశం రావడం అంటే మొదటి కారణం తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినారు. సో మీ తల్లిదండ్రి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కొంతమంది తల్లి తండ్రిని పట్టించుకోలేనటువంటి వాళ్ళు గ్రామాలలో ఉంటారు, విడిచిపెట్టడం, అబ్రాడ్ కంట్రీస్ పోవడం, అనాథాశ్రమాల్లో వేసిపోవడం. సో ఈ టాపిక్ మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తల్లి తండ్రి ప్రేమ గురించి? అందరికీ నమస్కారాలు. తల్లిదండ్రి మా అమ్మ మా నాయన గురించి వాళ్ళు మన మీద అప్పుడప్పుడు ప్రేమ 100లో 99% మన మీద ఎప్పుడు ప్రేమే ఉంటుంది. తల్లిదండ్రులకు నా కొడుకు, నా పిల్లలు, నా కోడలు అందరూ మంచిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇప్పటికి కూడా మా తల్లిదండ్రులు నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వస్తాడో ఏ నైట్ వస్తాడో అని చెప్పేసి నా కోసం ఎదురు చూస్తారు. నేను చూసినాక ఒక రాత్రి మా నాయన అక్కడ పాతింటికాడ ఉంటాడు. ఒక రాత్రి 3-4 సార్లు 12 గంటలకు 1 గంట 2 గంటలకు కూడా మా కొడుకులు వచ్చిండా పండుకున్నాడా ఉన్నారా అని చెప్పేసి చూసిపోతారు. అట్లాంటి తల్లిదండ్రులు దొరకడం నాకు చాలా సంతోషం. వాళ్ళని నేను ఎప్పటికూ బాధ పెట్టలేదు, బాధ పెట్టను కూడా. అందరూ కూడా దయచేసి నాలాగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను మనం గౌరవించాలి. తల్లిదండ్రులను ఎవరినో గౌరవిస్తున్నాం, తల్లిదండ్రులను గౌరవిస్తే మనకు ఎన్ని జన్మల పుణ్యమో అది గమనించుకొని నాకు తెలుసు కనుక ఎవరెవరు బయట వృద్ధాశ్రమంలో వేసిన వాళ్ళని చూశాను, అది రోడ్డు మీద పడేసిన వాళ్ళని చూశాను కనుక అట్లాంటి స్థితి ఏ ఒక్క మన కన్న తల్లిదండ్రులకు రానివద్దని నేను ఎవరైనా మా గ్రామంలో కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా జరిగినా కూడా ఒప్పుకోను. వాళ్ళకి సమాధానం చెప్పి తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్తాను. నేను కూడా నా తల్లిదండ్రులను నేను మంచిగా చూసుకొని వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు పొందుతానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలలో ఉన్న అందరికీ కూడా తల్లిదండ్రులే మన దేవుళ్ళు, తల్లిదండ్రులే మనకు అన్ని. వాళ్ళు ఒక్క మాట అన్నా మన అనరు, మనం ఎన్ని మాటలన్నా వాళ్ళు పడతారు కనుక మనం ఎన్ని అన్నా వాళ్ళు పడతారు. ఏదైనా నా కొడుకే కాదు అనుకొని బయట చూస్తారు, బయటకు పోయిన తర్వాత ప్రేమతో ఉంటారు కనుక తల్లిదండ్రులను మంచిగా చూసుకుందాం. ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరం కలిసి తల్లిదండ్రులే ఫస్ట్ ముఖ్యం. తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత అందరూ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం ఏడికైనా ఎదగలుగుతాం. సర్పంచ్ స్థాయి నుంచి కాదు, అన్ని పదవులు ఎదగాలంటే ఫస్ట్ తల్లిదండ్రి మన ఫ్యామిలీ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామని నేను ప్రజల ఇది మనం ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అనాథాశ్రమాల్లో తల్లిదండ్రిని విడిచిపెట్టి అబ్రాడ్ కంట్రీస్ పోతున్నాం అంటారు. కానీ ఈనాడు ఆ తల్లిదండ్రులు ఏంది మనకి ఏది చేయాలన్నా సహకారం వారి దీవెనలు ఉండాలి. కాబట్టి ఈనాడు మంచి మెసేజ్ మనకి ఉన్నటువంటి పల్లెపాడు గ్రామ సర్పంచ్ పొంగేత బాలకృష్ణ గారి. సో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఆ భగవంతుడు అసంటుడు ఏది విఘ్నేశ్వరుడు తల్లిదండ్రి తర్వాతే భగవంతులను పూజించాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి నాడు ఎక్కడున్నా సరే తల్లిదండ్రులను మనం ప్రధాన కర్తవ్యంగా
ఆలోచించుకోవాలి. కాబట్టి ఈనాడు రైతుల గురించి కానీ, గ్రామ యువత గురించి కానీ, గ్రామ సమస్యల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, ఇన్నిటి గురించి మంచి స్కోప్ ఉన్నటువంటి మంచి ఐకానిక్ లీడర్ గా ముందుకు వస్తా ఉన్నారు. మీకు ఒక సర్పంచ్ గా సేవ కార్యక్రమాలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామ ప్రజలు ఏ సమస్యలు వచ్చినా మన సర్పంచ్ గారికి విన్నవించుకొని గ్రామం డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మేము కూడా కోరుతాం. సో ఇట్ లాస్ట్ అన్న మీరు మీకు బంధువులు స్నేహితులు అందరు ఉంటారు కదా, సో అందరు ఎట్లా హ్యాపీగా ఉన్నారు? మొత్తానికి మీరు సర్పంచ్ గానీ ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది కదా, సో అట్ లాస్ట్ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏమంటున్నారు మీ గురించి? మా బంధువులు మా అక్క చెల్లెళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మా చుట్టాలు కానీ మా చెల్లెలు కూడా వచ్చి ప్రచారం చేశారు. ఇక్కడ మన్నయ్య గెలవాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చి ప్రచారం చేశారు. మా బావలు వచ్చి నాకు సహకరించారు. నాకు అండదండలు ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది, నా ఫ్రెండ్స్ వేరే ఊర్లలో ఉన్నా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్లు చేయించి నాకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకు ఊర్లో పార్టీలకు అతీతంగా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్దలు ఫ్రెండ్సే, నాకు 50 ఏళ్ళైన ఫ్రెండ్సే, 60 ఏళ్ళైన కూడా నాకు ఫ్రెండ్సే. నాకు అట్లా 60 ఏళ్ళైన తోటి ఎలా ఉండాలో అట్లా ఉన్నా, 25 ఏళ్ళ అబ్బాయితో ఎలా ఉండాలో అలా ఉన్నా. చిన్నవాళ్ళతో చిన్నోడు, పెద్దోడు అని అందరితో ఫ్రెండ్స్ చేసినాక ఊరంతా నాకు ఫ్రెండ్సే. 70 ఏళ్ళ వ్యక్తి కూడా దాన్ని పెట్టి నాతో కూర్చొని మాట్లాడే ఆ మనస్తత్వం నేను తెచ్చుకున్న వాళ్ళతో అట్లా తిరిగినా గనుక అందరూ చాలా ఆనందంగా ఉన్నారు కనుక వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో అన్న అందరి గురించి మాట్లాడారు. సో మీ సతీమణి గారి గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీ సపోర్ట్ తనకి ఎట్లా ఉంది, తన సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఎందుకంటే ఈనాడు రాజకీయ ప్రవేశం చేపించారు మీరు. సో తన గురించి మీ ఆత్మసాక్షిగా ఏం చెప్పాలనుకుంటారు? అయితే నాకు 2009లో మ్యారేజ్ అయింది. ఓకే. వాసల్ మరి మా అత్తగారు పవనిత చేసుకున్నాం. పెళ్ళి అయిపోయినప్పటి నుంచి మేము పేద కుటుంబమే, కానీ ఇప్పటి వరకు మా వైఫ్ను ఎక్కువ శాతం ఇప్పటి వరకు మా వైఫ్ను నేను ఏ బాధ పడ్డా సరే నా కుటుంబాన్ని నా పిల్లల్ని చదువుకోవాలనే ఉద్దేశంతో నా భార్యని ఇంతవరకు ఒక పనికి పంపించలేదు. ఓకే. ఎన్ని కష్టాలైనా పడ్డా నేను ఇంటి సమస్య కానీ నా పిల్లల ఫీజులు కానీ ఏదైనా సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నేను ముందుకెళ్ళాను. కానీ నా వైఫ్ను ఒక్క రోజు కూడా చాలా మంది అన్నారు, ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది, ఒక 200 300 పనికి పోతే 200 300 వస్తాయి కదా, కొంచెం ఖర్చులోకి వస్తాయి కదా అని చెప్పి అయినా కూడా నేను పెళ్లి చేసుకున్నా. నా భార్యను నేను ఎందుకు కష్టపెట్టాలనే ఉద్దేశంతో ఇంతవరకు నా పెళ్ళి 15 సంవత్సరాల నుంచి నా భార్యను కష్టపెట్టలేదు. ఇంకా కూడా నేను ఉన్న రోజులు నా భార్యను కష్టపెట్టను, బయటికి పనికి పంపించకుండా ఒక చెల్లెలాగా ఒక అమ్మలాగా చూసుకుంటానని చెప్తున్నా. సర్పంచ్ పవనీత గారి గురించి, ఎందుకంటే మీకు సతీమణి కావచ్చు కానీ ఇప్పుడు గ్రామానికి ఒక సర్పంచ్ పవనీత గారు. సో ఒక్క మాటలో గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలందరికీ పవనిత మా భార్య కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నది, చదువచ్చు ఆమెకు. నేను కూడా చదువుకున్నా, నాకు చదువచ్చు, జ్ఞానం ఉంది. అన్ని విధాలుగా మేమిద్దరం కలిసి ఆమె కానీ నేను కానీ గ్రామ ప్రజలు మాకు ఇచ్చిన వరం అది. మేము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలం అది. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ముఖ్యంగా పెద్ద మనుషులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకొని మా వైఫ్ను సర్పంచ్గా ఎస్సీ మహిళ వచ్చినందుకు, సర్పంచ్గా నిలబెట్టినందుకు గ్రామ ప్రజలకు ఈ 5 ఏళ్ళే కాదు మేము ఉన్నన్ని రోజులు రుణపడి ఉంటామని చెప్పేసి రుణపడి ఉండి గ్రామాన్ని మంచి రోల్ మోడల్గా తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను. సో ఇది ప్రజలారా, మొత్తానికి ఈనాడు పల్లెపాడు గ్రామ సర్పంచ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో టోటల్ గా చదువు, విద్యాభ్యాసం, స్కూల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామ రాజకీయాల దగ్గర నుంచి ఈనాడు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, కుటుంబ నేపథ్యంలో కావచ్చు, రాజకీయ నేపథ్యంలో కావచ్చు, ఏది ఉన్నా ఈనాడు అన్నిటినీ తట్టుకుంటూ ఈ స్టేజ్కి రావడం, ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్ గా అవ్వడం అంటే అది నాట్ ఏ జోక్. కాబట్టి పబ్లిక్ అందరూ ఈనాడు అన్ని పార్టీల మద్దతుతోని గెలిచినట్టు వేరే అభ్యర్థులు పోటీ చేయొచ్చు కాక, అయినా కానీ వారిలో కూడా సానుభూతి చూపించి గ్రామంలో ప్రతి సమస్య పైన ఈనాడు సంవత్సరాల తరబడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి తనది ఏదైతే సంకల్పం ఉందో అందరూ సహకరించి గ్రామ అభివృద్ధికి కూడా కృషి చేయాల్సిందిగా మేము కూడా కోరుతాం. అట్లా ఇప్పుడు గ్రామంలో పల్లెపాడు గ్రామంలో ఇప్పుడు పవనిత బాలకృష్ణ గారు సర్పంచ్ అవ్వడం జరిగింది. మీ అందరి సపోర్టు గ్రామ యువత కానీ, గ్రామ పబ్లిక్ కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఇలాంటి పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు కూడా కట్టుకొని అన్నగారు గెలుపొంచినారు. మీ అందరి సపోర్ట్ ఉంది, ఎట్లా ఏం చెప్పాలనుకో? ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మాకు. పవనిత బాలకృష్ణ గారు గత 10-15 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఒడిదుడుకులు ఏదైనా ఎదురైనా ప్రజలకు సాయం చేస్తూ ఏదైనా నేనున్నా
ఏ పంచాయతీ వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నానని బాలకృష్ణ గారు కూడా ప్రజలలో తిరగడం, ఆయనను ప్రజలు కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలన్న సహకారంతో మరియు పల్లెపాడు గ్రామంలో ఒక 13 ఇండ్లు కూడా ఇచ్చి మాకు అదొక ప్లస్ పాయింట్ అయింది. దానివల్లనే మేము ఈరోజు ఇంకా ఘన విజయం సాధించడానికి దోహదం చేసిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ముఖ్యంగా గ్రామంలో ఎలక్షన్స్ మీరు ప్రచారాలకు వెళ్ళినప్పుడు మన గ్రామం ఇట్లా ఉండాలి, మనం ఇట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇతర గ్రామాలతో పోల్చుకుంటే ఇంకా మనం మండలంలో కాదు రాష్ట్రంలో కానీ నాడు నియోజకవర్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఏమున్నది మీకు అసలు కళ? మా గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాం. అందుకే పవనిత బాలకృష్ణ గారిని గెలిపించుకున్నాం. అదే రేపు ఎమ్మెల్యే సహకారంతో పల్లెపాడుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇదే ఇక్కడ మా రైతులు కూడా దగ్గరలో మన రైతు వేదిక కట్టాం. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది. మన బాలకృష్ణ ప్రవణిత గారికి చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసి అక్కడ ఒక 2 ఎకరాలు 3 ఎకరాల స్థలం రైతులకు ఒడ్లు ఎండబోసుకోవడానికి ఆ ప్లేసు చూసినాం మేము. అది కూడా ఇప్పుడు మనం కొత్తగా గెలిచాడు కాబట్టి ఆయన సహకారంతో ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ సిసి రోడ్లు అవి వేపించి రేపు రాబోయే రోజుల్లో రైతులకు ఒడ్లు ఆరబెట్టుకోవడానికి కూడా సహకారం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. లాస్ట్ ప్రజలకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు మీ పల్లెపాడు గ్రామ ప్రజలకి, కార్యకర్తలకి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. అన్నగారి గురించి గ్రామ ప్రజలకి ఏం చెప్పాలి? పల్లెపాడు గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవనిత బాలకృష్ణ గారిని గెలిపించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని నెరవేర్చుతామని తెలియజేస్తా ఉన్నాం.